నమస్తే అందరికీ వ్యవసాయం అదే సాక్షి ఆశయం వ్యవసాయ రంగ స్పెషల్ బులెటిన్ రైతు రాజ్యంలోకి స్వాగతం। గతంలో 9 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు గాలేరు నగరి ప్రాజెక్ట్ గురించి పట్టించుకున్న పాపాన పోలేదని వైఎస్ జగన్ ఆరోపించారు। దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన పాలనలో ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తయ్యేలా నిధులు కేటాయించారని చెప్పారు। ప్రాజెక్టుల నిర్మాణం కోసం చేపట్టిన బస్సు యాత్రలో భాగంగా 3వ రోజు వైఎస్ జగన్ కర్నూలు జిల్లాలోని బనకచర్ల డైవర్షన్ స్కీమ్ హెడ్ రెగ్యులేటర్ పనులను పరిశీలించారు। అనంతరం రైతులతో సమావేశమై వారి సమస్యలను తెలుసుకున్నారు। చంద్రబాబు నాయుడు గారు కొత్తగా వచ్చి ఇవాళ నుంచి ఏదో చంద్రబాబు నాయుడు గారు నీళ్ళు ఇస్తా ఉన్న విషయం కాదు। దశాబ్దాలుగా రాయలసీమలో ఎస్ఆర్బిసి ఉంది, కేసీ కెనాల్ ఉంది, తెలుగంగ ప్రాజెక్టు ఉంది। దశాబ్దాలుగా వాళ్ళు నీళ్లు కూడా ఇస్తానే ఉన్నారు ఏ ప్రభుత్వంలో ఎవరున్నా కూడా। కానీ చంద్రబాబు నాయుడు గారి హయాంలో చేయనిది ఏమిటి అని అంటే రాయలసీమ ప్రజల గురించి, ప్రకాశం నెల్లూరు ప్రజల గురించి ఏ రోజైనా కూడా కనీసం వారి అవసరాలకు ఏంది, వారి అవసరాలకు తగ్గట్టుగా గాలేరు నగరి పూర్తి చేయాలని, వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయాలని, హందీ నీవా ప్రాజెక్టు పూర్తి చేయాలి అన్న ఆలోచన చంద్రబాబు నాయుడు గారికి ఏ రోజుకు అధికారంలో ఉన్నప్పుడు తట్టలేదు। 9 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు। 9 సంవత్సరాల ముఖ్యమంత్రిగా పరిపాలన చేసినప్పుడు ఏ రోజు ఆయన హంద్రీ నీవా కట్టాలి అన్న ఆలోచన లేదు। పైగా హంద్రీ నీవాకు 40 టీఎంసీలు నీళ్ళెందుకు, 5 టీఎంసీలు చాలు అని చెప్పి ఇదే చంద్రబాబు నాయుడు గారు 1998లో జీవో నెంబర్ 68 అనుకుంటా జీవో కూడా ఇష్యూ చేశాడు। జీవో నెంబర్ 68 6/5/1998 సంవత్సరంలో హంద్రీ నీవా ఎందుకు, అది అన్ని లిఫ్టులతో నడిచే కార్యక్రమం, రాయలసీమ ప్రజలు బాగుపడాల్సిన పని లేదు, 5.5 టీఎంసీలు చాలది, 63 కోట్లు పెడితే చాలా గగనం అని చెప్పి 1998లో 6/5/1998లో జీవో నెంబర్ 68 చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఆ రోజు ఇష్యూ చేశాడు। ఏ రోజు ఈ ప్రాజెక్టు చెయ్యాలి అన్న ఆలోచన చంద్రబాబు నాయుడు గారికి రాలేదు। ఆ హంద్రీ నీవా ప్రాజెక్టుకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా 9 సంవత్సరాలు పరిపాలన చేసినప్పుడు ఆ హంద్రీ నీవా ప్రాజెక్టుకు చంద్రబాబు నాయుడు గారు కేటాయింపులు చేసింది 9 సంవత్సరాలు కలిపి 13 కోట్ల రూపాయలు మాత్రమే చంద్రబాబు నాయుడు గారు కేటాయింపులు చేశారు। ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిపోయిన తర్వాత ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత హంద్రీ నీవా దిశ మార్చాడు। 6,800 కోట్ల రూపాయలు కావలసిన హంద్రీ నీవా ప్రాజెక్టుకు ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఆ తర్వాత ప్రభుత్వాలు 5,800 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు। అంటే ఇక బ్యాలెన్స్ మిగిలి ఉన్నది కేవలం 1000 కోట్లు 1,100 కోట్ల రూపాయలు మాత్రమే। అటువంటిది చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఇవాళ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా అదే హంద్రీ నీవా ప్రాజెక్టుకు చంద్రబాబు నాయుడు గారు కేటాయింపులు చేసింది ఎంత అని చూస్తే బడ్జెట్లలో మాత్రం
200 కోట్ల రూపాయలు అని చెప్పి కేటాయింపులు చేశారు. అంటే 1100 కోట్లు పెడితే పూర్తవుతుందని తెలిసినా కూడా చంద్రబాబు నాయుడు గారికి మనసు రావడం లేదు ఆ ప్రాజెక్టు పూర్తి చేయడానికి. 200 కోట్లు మాత్రమే బడ్జెట్లో కేటాయింపులు చేశారు. చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ మీద ప్రేమ అంటారు. ఆయన పట్టిసీమలో కాంట్రాక్టర్ దగ్గర నుంచి డబ్బులు దుడుకునే దానికోసం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ మీద ప్రేమ అంటాడు. గాలేరు నగరి ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు గారు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసినప్పుడు ఏ రోజు చంద్రబాబు నాయుడు గారు గాలేరు నగర్ గురించి ఆలోచన చేయలేదు. చంద్రబాబు నాయుడు గారు మొత్తం గాలేరు నగరి ప్రాజెక్టుకు చంద్రబాబు నాయుడు గారు 9 సంవత్సరాల హయాంలో గాలేరు నగరి ప్రాజెక్టుకు అంతా కలిపి ఆయన ఖర్చు పెట్టింది కేవలం 17 కోట్ల రూపాయలు. అంటే సంవత్సరానికి 1.5 కోటి కూడా ఖర్చు పెట్టలేదన్నమాట. లేని ప్రాజెక్టును నెత్తికెత్తుకునే బదులు ఆల్రెడీ ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయాలని రాయలసీమ వాసులు కోరుతున్నారు. పట్టిసీమకు కేటాయించిన డబ్బును రాయలసీమలో పూర్తి కావడానికి సిద్ధంగా ఉన్న ప్రాజెక్టులకు ఖర్చు పెట్టాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. లేనిపోని భేషజాలకు పోకుండా సీమ ప్రజల తాగు సాగునీటి కష్టాలను తీర్చాలని వారు కోరుకుంటున్నారు. కర్నూలు జిల్లాలోని బనకచర్ల హెడ్ రెగ్యులేటరీ పనులు పూర్తి కాకుండా పోతిరెడ్డిపాడు నీటిని సద్వినియోగం చేసుకోవడం ఎలా కుదురుతుందని వారు ప్రశ్నిస్తున్నారు. పోతిరెడ్డిపాడు నుంచి 44,000 క్యూసెక్కులను డ్రా చేయడం కోసం, వరద నీటిని డ్రా చేయడం కోసం ఏర్పాటు చేయబడినటువంటిది ఈ హెడ్ రెగ్యులేటరు. పోతిరెడ్డిపాడు నుంచి వచ్చే నీటిని 22,000 క్యూసెక్కులు ఎస్ఆర్బీసీకి, 11,000 క్యూసెక్కులు నిప్పులవాగుకు, 11,000 క్యూసెక్కులు తెలుగంగకు పంపించే ఏర్పాటు ఇక్కడ జరుగుతూ ఉంది. కానీ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వరద నీటిని మనకు రాయలసీమకు తీసుకొచ్చి రాయలసీమ ప్రజలు, రాయలసీమ రైతులు ఇబ్బంది పడకూడదని రాయలసీమలోని రిజర్వాయర్లు నింపుకునే ఏర్పాటు చేశాడు. దాని 44,000 క్యూసెక్కులకు పెంచితే ఈరోజు పరిస్థితి ఎట్టుందంటే 22,000 క్యూసెక్కులు వెళ్లాల్సిన దాంట్లో 2,000 క్యూసెక్కులు మాత్రమే వెళ్తున్నాయి. పనులు అన్నీ అసంపూర్తిగానే ఉన్నాయి. తర్వాత ఈ 11,000 వెళ్ళే దాంట్లో 6,000 మాత్రం వెళ్తున్నాయి. నిప్పులవాకు వెళ్ళే దాంట్లో 2,000 మాత్రం టోటల్గా 44 వెళ్ళేటివి 11,000, 12,000 మాత్రమే వెళ్ళే పరిస్థితి కనపడుతుంది. దీన్ని రేపు పోలవరం అయినా ఇంకోటైనా మన రాయలసీమకు మాత్రం పోతిరెడ్డిపాడు బానకచర్ల హెడ్ రెగ్యులేటర్ ద్వారానే నీళ్ళు తీసుకోవాల్సిందే. గోదావరి నీళ్ళంటూ రాయలసీమకు ఒక్క చుక్క వచ్చే పరిస్థితి లేదు. కాకపోతే కోటా విషయంలో మనకి ఇక్కడ పెంచుతారు. కానీ ఇవి ముందు మనకు నీళ్లు ఉన్నదాన్ని పూర్తి చేయకుండా పట్టిసీమ ఇంకోటి అంటున్నాడు. గోర్కల్ రిజర్వాయర్ ఇంతవరకు పూర్తే కాలేదు. ఇప్పుడు అవి 22,000 తీసుకెళ్ళినా గోర్కల్ రిజర్వాయర్లో స్టోర్ చేయాలా. గోర్కల్ రిజర్వాయర్ ఇంకా కంప్లీటే కాలేదు. దాని తర్వాత గాలేరు నగరి జిఎన్ఎస్ఎస్ స్టార్ట్ అవుతుంది. జిఎన్ఎస్ఎస్ కాలువ పనులే కాలేదు. తర్వాత అవుకు రిజర్వాయర్లో మాత్రం కొద్దిగా నీటిని స్టోర్ చేస్తూ ఉన్నారు. తర్వాత ఈ తెలుగంగకు వెలుగోడు రిజర్వాయర్ తర్వాత బ్రహ్మసాగర్ ఓ ప్రాజెక్ట్ ఉంది. బ్రహ్మసాగర్ ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 14 టీఎంసీలు స్టోర్ చేశాడు. కానీ ఈ సంవత్సరము ఇంత మేధావిని నేను అని చెప్పుకునే ఇతను 1 టీఎంసీ మాత్రమే ఈ రోజుకు బ్రహ్మసాగర్కి వెళ్ళాయి. 14 టీఎంసీలు స్టోర్ చేశాడు అప్పుడు రాజశేఖర్. కాబట్టి నాయకుడు అనేవానికి నిజంగా చిత్తశుద్ధి ఉండి రైతులకు మేలు చేయాలని ఉంటే తప్ప ఇవన్నీ పనులు జరగవు. ఇది హంగామా కోసం ఏదో జగన్మోహన్ రెడ్డి గారు అడ్డుపడుతున్నాడు. పట్టిసీమ నుంచి రాయలసీమకు ఒక్క చుక్క నీళ్ళు వచ్చేది లేదు. దానివల్ల ఉపయోగం లేదు. మాకు చేస్తే ఇప్పుడు ఆ పట్టిసీమకు 1,300 కోట్లే ఇక్కడ తీసుకొచ్చి పెడితే ఇవి అన్నీ కంప్లీట్ అవుతాయి. రాయలసీమ సస్యశ్యామలం అవుతుంది. కాబట్టి మేము కోరుకునేది ఒకటే, మీరు ఆ డబ్బును ఆ పట్టిసీమ పట్టుదలకు పోకుండా మీ ఆదాయాల కోసం చూసుకోకుండా ఆ డబ్బును ఏదో మా రాయలసీమ ప్రాజెక్టులకు పెడితే అన్నీ చివరి దశలో ఉన్నాయి. రాజశేఖర రెడ్డి గారు దాదాపు కంప్లీట్ అయినాయి. కొన్ని ఇప్పుడు గోర్కల్ రిజర్వాయర్ షట్టర్లు బిగించాలి. ఇట్లా చిన్న పనులే. ఈ 1,200 కోట్లు అయితే మొత్తం రాయలసీమనే సస్యశ్యామలం అవుతుంది. ఇప్పటికైనా కానీ ప్రభుత్వము రాయలసీమకు సస్యశ్యామలం చేయాలంటే ఈ పెండింగ్ ప్రాజెక్టులకు ఉన్న దాన్ని అన్ని కంప్లీట్ చేస్తే మా రాయలసీమకు సస్యశ్యామలం అవుతుంది అనుకుంటున్నాము. అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ద్వారా సాధ్యమవుతుందని ఆయన అందుకే ఇది కార్యక్రమం చేపట్టినారు. అది మాత్రం వాస్తవం అండి. ఎందుకంటే లేని పట్టిసీమను సృష్టించి అనవసరమైన అక్కడ మళ్ళీ 1,600 కోట్లు 2,000 కోట్లు ఖర్చు పెట్టే బదులు ఉన్న ప్రాజెక్టులు ఇప్పుడు రాయలసీమ అన్నీ ఇప్పుడు పరిశీలించడం జరిగింది. అంతా 2009లో తుఫాన్ వచ్చి అంతా అంతా తుల్లి మొత్తం మట్టి వైపు పూడిక పడిపోయింది. ఇవన్నీ కంప్లీట్ చేసి ప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేసి ఇప్పుడు అందరినీ ఉంది. మాదంతా గట్టు ప్రాంతం అండి. అందరినీ అసలు ఆ అందరినీ కాలు పోతుంటే మాకే విచిత్రం అనిపిస్తుంది. ఆ నీళ్ళు ఆ గలగల పారుతుంటే ఎంత ఆనందం అవుతుందంటే అంత ఆనందం. దాని నుండి ప్రతి బోరు రీఛార్జ్ అయ్యి అసలు పొంగి పొర్లే మామూలుగా రైనీ సీజన్లో పొంగి పొర్లుతున్నాడు. ఎంత ఆనందం ఉందంటే రైతులకు. అసలు ఆ మహానుభావుడు ఎక్కడున్నాడు కానీ ఆయన ఈయన ఉండింటే బతికింటే కానీ మాది రైతులది అసలు
ఏ ఐటీ ఉద్యోగస్తులు పనికిరాకుండా ఇంత క్లారిటీగా ఇంత సిస్టమేటిక్గా మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఈ అనవసరమైన పట్టిసీమ ఏమిటికి అవసరం లేదని కడుతున్నారు. ఎందుకంటే ఇంత క్లారిటీగా ఇంత సిస్టమేటిక్గా చెప్తుంటే కూడా మీకు అర్థం కావట్లేదా? నేను అందుకని ఒకటే చెప్పదలుచుకున్నాను, నా మనసు నుండి ఒకటే చెప్పదలుచుకున్నాను ఈ చంద్రబాబు కానీ తెలుగుదేశం గవర్నమెంట్కు. మీకు రాయలసీమ మీద ప్రేమ ఉంటే రాయలసీమ వాణిగా మీ ఉన్న ప్రాజెక్టులు పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయండి. అదే 1600-2000 కోట్లు పెడితే ఉన్న ప్రాజెక్టులన్నీ పూర్తి అవుతాయి. ప్రతి ఒక్క రైతు మిమ్మల్ని కూడా రాజశేఖర్ లెక్క తలుచుకుంటాడని నేను కూడా ఈ సభ. రైతుల్ని దెబ్బతీయాలంటే వారి ఆదాయ వనరు అయిన పంట పొలాన్ని నాశనం చేయాలని కొంతమంది దుండగులు భావించారు. వైఎస్ఆర్ జిల్లా ఓబులవారిపల్లె మండలం చిన్న ఓరంపాడు జెడ్హెచ్డిసి కాలనీకి చెందిన దళిత రైతులు ప్రభుత్వం ద్వారా తమకు సంక్రమించిన పొలాల్లో పలు పంటల్ని వేసుకున్నారు. ప్రస్తుతం అవి చేతికొచ్చే దశలో ఉన్నాయి. దళిత రైతులు బాగుపడ్డం ఇష్టం లేని వారు ఎవరో వాటిని రాత్రికి రాత్రే నరికేశారు. మామిడి, సపోటా, అరటి చెట్లను కొట్టేశారు. దాదాపు 12 ఎకరాల్లో పంటల్ని ఇలా దుండగులు నరికేశారు. ఉపాధి హామీ పథకం ద్వారా పనులు చేసుకుని రాత్రి పగలనకుండా కష్టపడి తోటలు వేసుకున్నామని, డ్రిప్ ద్వారా ఈ పంటల్ని పండిస్తూ ఆదాయం పొందుతున్నామని, ఇప్పుడు చేతికొచ్చిన పంట నాశనమైందని రైతులు వాపోతున్నారు. ఈ భూములు మనకి ఇచ్చారు. మా నాయనగారు చనిపోయిన తర్వాత మేము చేసుకుంటున్నాము. మాకు ఫస్ట్ నుంచి అడగలే మాకు ప్రకారం అడగలనే మా క్రాప్ లోను ఏదైనా రావాలనే అడగలు పెడితేనే మేము మాకు చేసుకునేది. ఇలా మేము ప్రతి ఒక్కదాన్ని అడగడం ద్వారా మేము చేసుకుంటా వస్తున్నాం. బోర్ ఐటీసీ బోర్లు కావాలని కానీ అడగలు పెట్టి చేసుకున్నాం. ఈడీ గారితో పర్మిషన్ తీసుకొని, కలెక్టర్ దగ్గర పర్మిషన్ తీసుకొని, వాళ్ళ గారి దగ్గర పర్మిషన్ తీసుకొని, పై అధికారుల దగ్గర మేము పర్మిషన్ తీసుకొని ఈ ఆర్టీఓ గారు ప్రకారం ఇచ్చారని చెప్పి ఓటు ద్వారా ఈ చేసుకునే భూముల్లో వచ్చి మాకు తలా ఎకరా వచ్చిందని చెప్పి మేము బోర్లు బావులు వేసుకుని వాళ్ళకి ఇచ్చి వాళ్ళు మేము ఎప్పుడు ఇచ్చిపోయారు సార్. మేము ఇప్పుడు కమపల్లి హర్జనవాడ వాళ్ళు వచ్చేసి వాళ్ళ పేర్లు మాకు లేవు. వాళ్ళు వచ్చేసి చెట్లు తగ్గుతున్నారు. 652-53 చెట్లు, ఒక 1 నెల అన్ని చెట్లు అంటే 200 అన్ని చెట్లు తగ్గొడేసినారు. మామిడి చెట్లు 30 తగ్గొడేసినారు. ఇప్పుడు మాకు పై అధికారులతో మేము వినిపించుకుంటున్నాము. మా పైన దయ చూసి మా కరుణించి మా భూములు మాకు ఇప్పించి మమ్మల్ని ఏ దాడి లేకుండా ఎవరు వచ్చి మమ్మల్ని బెదిరించకుండా మమ్మల్ని న్యాయం చేయని చెప్పి మేము మనకుంటున్నా శరణ పెడుకుంటున్నా తండ్రి. ఇక్కడున్న సపోటా 650 చెట్లు సపోటా, 30 చెట్లు మామిడి, అర్ధ ఎకరా అరటి తేడుగా చిన్నవరంపాడు అర్జునవాడలు వచ్చి తేడుగా కొట్టేసిపోయినారు. మాకు ఇక్కడ ఈ జెడ్హెచ్డిసి కాలనీలో ఉండేవాళ్ళం, అడవిలో ఉండేవాళ్ళం, ఎప్పటి నుంటో 1970-73 సంవత్సరం ఉన్న వాళ్ళకు దిక్కే లేకుండా పోయింది. కానీ మా గోడు వినిపించి మీరు న్యాయం చేయాలి. అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఒంగోలు జాతి ఎద్దుల బండలాగుడు పోటీలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. మొత్తం 5 రోజుల పాటు కొనసాగే ఈ పోటీలు ఈ రోజుకు 3 రోజులు పూర్తి చేసుకున్నాయి. ప్రతి సంవత్సరం జేసీ బ్రదర్స్ ఆధ్వర్యంలో తాడిపత్రిలో కోలాహలంగా జరిగే ఈ పోటీలకు ఈసారి కూడా అత్యధిక సంఖ్యలో రైతుల నుంచి స్పందన లభిస్తోంది. వ్యవసాయానికి వెన్నుదన్నుగా నిలిచి రైతుల ఆర్థికాభివృద్ధికి భరోసానిచ్చేవే పశువులు. పాలిచ్చే గేదెల ద్వారా అదనపు ఆదాయం పొందే రైతులు ఎద్దుల సాయంతో సేద్యం చేస్తూ సాగులో లాభాలు పొందుతుంటారు. ట్రాక్టర్ల సాయంతో ఆధునిక వ్యవసాయ పద్ధతులు అవసరమైనప్పటికీ అదే సమయంలో ప్రతి రైతు తమ పంట పొలాల సారం కోసం పశుపోషణ చేయడం కూడా ముఖ్యమే. అన్నదాతలకు పశువులకు గల అనుబంధాన్ని పెంచి పోషించడానికి మన పల్లెటూళ్ళలో క్రమం తప్పకుండా ఎద్దుల బండలాగుడు పోటీలు నిర్వహిస్తుంటారు. శక్తివంతమైన ఎద్దులను కలిగిన రైతు వాటి బలాన్ని నిరూపించడానికి వాటిని ఈ పోటీలకు తేవడం, ప్రైజులు గెలుచుకొని గర్వపడడం చేస్తుంటారు. తరతరాలుగా వస్తున్న ఈ సంప్రదాయాన్ని తమ స్థాయిలో రక్షించడానికి అనంతపురం జిల్లా తాడిపత్రిలో జేసీ బ్రదర్స్ నడుం కట్టారు. గత సంవత్సరం జేసీ బ్రదర్స్ మొదలుపెట్టిన ఈ కోలాహలానికి ఈసారి కూడా భారీ స్థాయిలో స్పందన లభించినట్టే. వీటిని జాతీయ స్థాయి పోటీలుగా నిర్వహిస్తుండటంతో పలు రాష్ట్రాల నుంచి రైతులు ఇక్కడకు తమ ఎద్దులను తీసుకువస్తున్నారు. దీనికి తోడు ఎద్దుల బండలాగుడు పోటీలకు మసాలా కూడా జోడించారు. పలువురు సినిమా తారలను కూడా ఆహ్వానించడంతో వారిని చూడ్డానికి అభిమానులు ఎగబడ్డారు. సినిమా నృత్యాలు కూడా ఆకర్షణగా నిలిచాయి. తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి గానా బజాలో భాగమయ్యారు.
ఒంగోలు జాతి పశువులకు ప్రపంచవ్యాప్తంగా పేరు ఉంది. దశాబ్దాల క్రితమే వాటిని దిగుమతి చేసుకున్న బ్రెజిల్ దేశం వాటి సంతతిని అభివృద్ధి చేసుకుని ఆర్థికంగా లబ్ధి పొందుతోంది. 1 కోటికి పైగా ఒంగోలు జాతి పశువులు బ్రెజిల్ దేశంలో ఉంటే మన దేశంలో వాటి సంఖ్య వేలలో మాత్రమే ఉంది. ఇక మన రాష్ట్రంలో అయితే 100ల్లో ఉన్నట్టు ఒక అంచనా. బల ప్రదర్శనకు పేరు పొందిన ఒంగోలు జాతి ఎద్దుల ఖ్యాతిని చాటడానికి ఏర్పాటైనదే ఈ బండలాగుడు పోటీలు. వివిధ విభాగాల్లో 50 లక్షల రూపాయల ప్రైజ్ మనీని అందిస్తుండటంతో తాడిపత్రి బండలాగుడు పోటీలకు దేశవ్యాప్తంగా ఆదరణ పెరుగుతోంది. ఇంత భారీ మొత్తంలో బహుమతి మొత్తాలు ఇతర ప్రాంతాల పోటీల్లో కనిపించవు. పలు ఇతర ఆకర్షణలతో పాటు పశుపక్షాదులకు అందాల పోటీలను కూడా నిర్వహించడం కోసమెరుపు. రైతులు అదిలించగానే ఎద్దులు పరిగెత్తాలి. ఎలాంటి భయానికి లోను కాకుండా తమ శక్తి సామర్థ్యాల మేరకు అవి బండను లాగి గమ్యస్థానాన్ని చేరుకోవాలి. కానీ వాటి వెంట ఉండే రైతులు విపరీతంగా కొట్టి హింసిస్తే అది కూడా తప్పకుండా జంతు హింస కిందకు వస్తుందని జంతు ప్రేమికులు అంటుంటారు. మన రైతులు కూడా ఈ విషయాన్ని గ్రహించి తాము ప్రేమతో పెంచే ఎద్దుల్ని ఈ పోటీల సందర్భంగా హింసించడం ఎంతమాత్రం తగదు. గెలవాలనే తపనతో ఆవేశపడిపోయి వాటిని కర్రలతో చెన్నకోలాలతో కొట్టడాన్ని నిర్వాహకులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎంకరేజ్ చేయకూడదు. సినిమాకు ఏమాత్రం తగ్గని మా ఎన్నికలు, పొలిటికల్ ఫైట్ ను తలపించిన క్లైమాక్స్, మురళీమోహన్ వర్గానికి రాజేంద్రుడి షాక్, అపజయంతో భంగపడ్డ జయసుధ, నట కిరీటికే మా కిరీటం, మాలో మేమే. ద ఫోర్త్ ఎస్టేట్ రాత్రి 8 గంటలకు. అసలే వర్షాభావం, ఆపై కరువు కాలం. ఉన్న కొద్దిపాటి నీటి వసతితో పంటలు సాగు చేస్తే చేతి కొందే దశలో అకాల వర్షం పంటలను తుడిచిపెట్టుకుపోతోంది. వడగండ్ల వాన రైతన్నకు కడగండ్లు మిగిల్చింది. పుట్టెడు దుఃఖంతో ఉన్న రైతన్నలను ఆదుకోవాల్సిన పాలకులు రాజకీయం చేస్తున్నారు. పంటల పరిశీలనలో కేంద్ర రాష్ట్ర మంత్రులు పోటీపడి మేమున్నామంటే మేమున్నామని మాటలతో రైతులకు భరోసా ఇచ్చారు. అన్నదాతల ముందు ఆధిపత్యం చాటుకునే పనిలో నిమగ్నమయ్యారు. అకాల వర్షం, వడగండ్ల వాన కరీంనగర్ జిల్లాను అతలాకుతలం చేసింది. వారంలో 4 సార్లు వడగళ్ల వాన, అల్పపీడన ప్రభావంతో అకాల వర్షం రైతన్నను కోలుకోలేని దెబ్బతీసింది. జిల్లా వ్యాప్తంగా 20,000 హెక్టార్లకు పైగా పంటలకు నష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. అందులో 15,000 హెక్టార్లలో ఆహార పంటలు, 4,000 హెక్టార్లలో మామిడి, 200 హెక్టార్లలో అరటి, బొప్పాయి తోటలు దెబ్బతిన్నాయని జిల్లా యంత్రాంగం ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. పంట నష్టపోయి దిక్కుతోచని స్థితిలో ఉన్న రైతన్నకు పరిహారమిచ్చి ఆదుకోవలసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను ఓదార్చడంలో పోటీ పడ్డాయి. కేంద్ర మంత్రి దత్తాత్రేయ జిల్లాకు చేరుకుని పంటలను పరిశీలించే వరకు స్పందించని రాష్ట్ర మంత్రులు సీఎం కేసీఆర్ ఆదేశంతో ఆగ మేఘాలపై పొలంబాట పట్టారు. జగిత్యాల డివిజన్లో కేంద్ర మంత్రి దత్తాత్రేయ కంటే ముందుగానే రాష్ట్ర మంత్రులు ఈటెల రాజేందర్, కేటీఆర్ పలు గ్రామాలను సందర్శించి పంట నష్టాన్ని పరిశీలించారు. దెబ్బతిన్న నువ్వు, వరి, మామిడి, బొప్పాయి, అరటి పంటలను చూసి రైతుల వివరాలు తెలుసుకుని నష్టాన్ని పూర్తిస్థాయిలో సర్వే చేసి ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. దారిలో మంత్రి దత్తాత్రేయను కలిసి రైతులను కేంద్రం ఆదుకోవాలని మంత్రులు విజ్ఞప్తి చేశారు. లోపభూయిష్టంగా ఉన్న పంటల బీమా పాలసీని సవరించాలని కోరారు. మండలం, గ్రామం యూనిట్ అంటూ రైతులకు పరీక్ష పెట్టకుండా పంట నష్టపోయిన ప్రతి రైతుకు పరిహారం అందేలా నిబంధనలు ఉండాలని సూచించారు. నష్టపరిహారం సాధ్యమైనంత తొందరగా ఇవ్వాలని, రెండవది బీమా కూడా, పంటల బీమా విధానం చాలా లోపభూయిష్టంగా ఉంది. దీన్ని కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి సవరించండి కోరుతా ఉన్నారు. మరి ఇప్పటికే మన శాసనసభలో ఒక తీర్మానం చేస్తున్నాం. ఏ రకంగానైతే మనిషికి నష్టం జరిగితే ఇన్సూరెన్స్ వెంటనే, కాలు విరిగినా, చేయి విరిగినా, మనిషి పోయినా వెంటనే ఇన్సూరెన్స్ వస్తుందో అదే రకమైన పద్ధతిలో ఒక పంట నష్టం జరిగింది అంటే ముమ్మాటికి రైతుకు వెంటనే నష్టపరిహారం వచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం తన విధానం సవరించుకోవాలని చెప్పి మనం గతంలోనే తీర్మానంలో మన శాసనసభ సమావేశాల్లో కోరినాం. మరి ఆ విషయంలో కూడా
కేంద్ర మంత్రివర్యులు దత్తాత్రేయ గారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తాం, కేంద్ర ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తాం. తప్పకుండా ఈ విధానాన్ని కనుక సవరించినట్టయితే మండలం ఒక యూనిట్ అని, గ్రామం ఒక యూనిట్ అని, క్రాప్ కటింగ్ ఎక్స్పెరిమెంట్లని ఇట్లా రైతుకు పరీక్ష పెట్టకుండా అప్పటికే నష్టపోయి ఉన్న వాళ్ళను ఆదుకునే విధంగా ప్రభుత్వ విధానాలు ఉండాలి తప్ప మరి ఈ రకమైన విధానాల వల్ల రైతుకు నష్టం వాటిల్లకూడదనేదే మా ఆలోచన. మేము రైతన్నలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఉదారంగా అసెస్మెంట్ జరుగుతుంది, తప్పకుండా మీరందరూ ధైర్యంగా ఉండండి, ప్రభుత్వం మీ వెంబడ ఉంటుంది, దయచేసి ఎవరు కూడా ధైర్యాన్ని కోల్పోవద్దని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తాం. కేంద్ర మంత్రి వెళ్లే గ్రామాలకు రాష్ట్ర మంత్రులు అధికారులను తీసుకుని వెళ్లారు. రైతులారా అధైర్యపడవద్దు, మేమున్నామంటూ తమ పనితనాన్ని నిరూపించుకున్నారు. ఇంత తీవ్రమైన నష్టం ఎప్పుడూ చూడలేదని, రైతులకు సాధ్యమైనంత త్వరగా కొత్త నిబంధనల ప్రకారం పరిహారం చెల్లించి ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అన్ని గ్రామాలలో అన్ని పంటలకు అందరు రైతుల్ని తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా ఆదుకుంటుందని చెప్పి ఇలా భరోసా ఇస్తూ ఉన్నాం. ఎందుకంటే గతంలో 5 సంవత్సరాల కాలం పాటు ఇదే రాళ్లవాన పడితే ఇవాళ నీలం తుఫాన్లు వస్తే పంట నష్టపోయిన సందర్భంలో రూపాయి కూడా ఇవ్వకుండా ఆనాడు సమైక్య రాష్ట్రంలో మా రైతాంగం కళలో మట్టి కొట్టింది. కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాం కాబట్టి రైతాంగాన్ని ఖచ్చితంగా ఉన్న నిబంధనల మేరకు ఆదుకుంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ చెలుగల్లో నువ్వు పంట, వరి పంట, మామిడి పంట, మొక్కజొన్న పంట, పసుపు పంట 100% అరటి తోటలు 100% అంటే ఇంత తీవ్రమైన నష్టాన్ని ఎప్పుడు కూడా చవి చూడలేదు. మిగతా గ్రామాల్లో 50% 60% నష్టపోతే చెల్గల్ అనే గ్రామంలో మాత్రం 100% పంట నష్టం జరిగింది. ఖచ్చితంగా రైతాంగాన్ని ఆదుకుంటాం, రైతాంగాన్ని ధైర్యంగా ఉండమని చెప్పి మేము కోరుతా ఉన్నాం. రాష్ట్ర మంత్రుల హడావుడితో విస్తుపోయిన కేంద్ర మంత్రి దత్తాత్రేయ గతంలో కంటే రెట్టింపు పరిహారం చెల్లించేలా కృషి చేస్తామన్నారు. పంట నష్టంపై గతంలో ఉన్న నిబంధనలను కేంద్ర ప్రభుత్వం సడలించిందని, కొత్త నిబంధనలు ఈ నెల 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయని తెలిపారు. కొత్త నిబంధనల ప్రకారమే ప్రస్తుతం పంటల నష్టాన్ని సర్వే చేసి పరిహారం చెల్లించాలని కలెక్టర్ను ఆదేశించారు. పంటల బీమా పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చేందుకు కేంద్రం కృషి చేస్తుందన్నారు. ఇచ్చేటటువంటి నష్టపరిహారాన్ని 50% పెంపడం చేయండి. ఇంకా ఇప్పుడు ఇస్తున్నటువంటి పరిహారంతో పాటు 50% యొక్క నష్టపరిహారాన్ని పెంచడం, ఈ రెండు చాలా కొత్త నిర్ణయాలు, గొప్ప నిర్ణయాలు. స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వం కూడా రైతులకు చేయనటువంటి ఒక మేలు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈ చర్యల ద్వారా అంకురార్పణ చేసింది, ప్రారంభించింది. ఆధిపత్యం కోసం కేంద్ర రాష్ట్ర మంత్రులు వరుస కట్టి పంటలను పరిశీలించడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఇప్పటికే పంట నష్టపోయి దిక్కుతోచని స్థితిలో ఉన్న రైతన్నలకు మంత్రుల ఓదార్పు దేవుడెరుగు. మిగిలిన పంటంతా నాయకుల తొక్కుడుతో నాశనమైందని ఆవేదన చెందుతున్నారు. కరెస్పాండెంట్ విజేందర్ రెడ్డి, సాక్షి న్యూస్, కరీంనగర్. ప్రభుత్వ అనాలోచిత విధానాలు, బ్యాంకుల నిర్లక్ష్య వైఖరికి రైతులు బలవుతున్నారు. పొద్దు పొడవగానే పొలం బాట పట్టే రైతన్న రుణమాఫీ కోసం గ్రీవెన్సల్కు క్యూ కడుతున్నారు. అభ్యంతరాల స్వీకరణ కోసం ఏర్పాటు చేసిన గ్రీవెన్సల్ సేవలు అంతంత మాత్రంగానే ఉండడంతో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెండవ విడత రుణమాఫీకి తప్పని తిప్పలు, రుణమాఫీ కోసం అన్నదాతల పాట్లు, అభ్యంతరాలు తెలిపేందుకు హైదరాబాద్కు రైతన్నలు, పట్టించుకోని అధికార యంత్రాంగం. చూస్తుంటే ఇదేదో సినిమా టికెట్ల క్యూ లైన్ అనిపిస్తోంది కదూ. కానే కాదు, ప్రభుత్వ అనాలోచిత విధానాల వల్ల రైతులకు పట్టిన దుస్థితి ఇది. రుణమాఫీకి అర్హత పొందిన వారి లిస్టును ఇటీవల ప్రభుత్వం విడుదల చేసింది. అయితే అందులో అర్హత పొందింది 10 లక్షల మందైతే అర్హత పొందని వాళ్ల సంఖ్య 40 లక్షల పైమాటే. అన్నీ ఉన్నా ఆ వంక ఈ వంక పేరుతో మాఫీకి దూరం చేశారు. మాఫీకి నోచుకోని ఆ లక్షల మందిలో కొందరు వీరు. అభ్యంతరాలు తెలిపేందుకు ఇలా హైదరాబాద్లోని వ్యవసాయ కమిషనర్ కార్యాలయానికి వచ్చారు. సొంతూర్లలో బ్యాంకు అధికారులు చెప్పే సమాధానం అర్థం కాక సుదూర ప్రాంతాల నుంచి వ్యయ ప్రయాసల కోర్చి ఇక్కడికొచ్చారు. బ్యాంకుల వల్ల రుణమాఫీ సరిగ్గా జరగట్లేదండి. కేవలం బ్యాంకు వాళ్ళే. ఒకసారి 2 సార్లు అప్లై చేసుకున్నా కానీ క్రాప్ డీటెయిల్స్ అందలేదని చెప్తున్నారు. రుణం ఇచ్చేటప్పుడు ఎకరానికి 50,000 ఇచ్చారు. అది క్రాప్ డీటెయిల్స్ లేకుండా వాళ్ళు ఎలా ఇచ్చారో వాళ్ళని అడుగుతుంటే మేము కాదు, ఇప్పుడు 2012లో మీకు రుణం ఇచ్చింది, వాళ్ళని అడుగు, ఆ మేనేజర్ని అడగమంటున్నారండి. రేషన్ కార్డు ఇన్వాలిడ్ అని వస్తుంది లోన్లో మాకు. అలాగే రేషన్ కార్డు ఇన్వాలిడ్ అన్నారని ఓటర్ ఐడి కార్డులు కూడా పెట్టాం మేము. ఓటర్ ఐడి పెట్టినా మా లోన్ల మట్టికి ఎలిజిబిలిటీ కాకుండా నాట్ ఎలిజిబిలిటీ అని, లేదంటే నాట్ ఇన్వాలిడ్ ఓటర్ ఐడి అని, లేదంటే ఆధార్ ఇన్వాలిడ్ అని, లేదంటే డబుల్ ఎంట్రీ అని అనేక రకాల సమస్యలతో మేము ఎక్కడో
జంగారెడ్డి మండలం నుంచి హైదరాబాద్ వచ్చాం. వీరిలో 2-3 రోజులుగా పడిగాపులు కాస్తున్న వారు కూడా ఉన్నారు. మాకు అక్కడ ఇండియన్ బ్యాంక్లో రెగ్యులర్ క్రాప్ లోన్ తీసుకొని ఈ నాట్ అవైలబుల్ ఆధార్ కార్డు, రేషన్ కార్డు, మల్టిపుల్ రేషన్ కార్డ్స్ అని వస్తుంది. ఆ సమస్య సొల్యూషన్ కోసం ఎంఆర్ఓ ఆఫీస్ కానీ, బ్యాంకర్స్ కానీ, ఇక్కడ కానీ ఎక్కడ దాన్ని దొరకటంలా. గ్రీవెన్స్ సెల్ పేరుతో అభ్యంతరాల కేంద్రాన్ని తెరిచారే కానీ దాని నిర్వహణ మాత్రం గాలి కొదిలేసింది ప్రభుత్వం. తమ అభ్యంతరాలు చెప్పేందుకు ఎంతో ఆశగా వచ్చిన అన్నదాతలకు నిరాశ తప్పడం లేదు. ఫిర్యాదులు సేకరించి సలహాలివ్వాల్సిన ఆర్థిక సలహాదారు కుటుంబరావు, వ్యవసాయ శాఖ కమిషనర్ కంటికి కనిపించరు. 13 జిల్లాల నుంచి వస్తున్న రైతులందరికీ 6 అధికారులే దిక్కు. అంతేకాదు ఒక్క కంప్యూటర్తోనే ఫిర్యాదుల సేకరణ. కనీసం తాగేందుకు నీరు కూడా లేని దుస్థితి. దీంతో రోజుల తరబడి అక్కడే పడిగాపులు కాయాల్సి వస్తోంది రైతులు. చదువుకున్నోళ్లే నానా తిప్పలు పడాల్సి వస్తుందని, మరి అసలు చదువుకోని రైతుల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఏ జిల్లాకు ఆ జిల్లాలో గ్రీవెన్స్ సెల్ పెడితే తమకు ఖర్చులన్నా తగ్గుతాయి కదా అని నిస్సహాయతను వ్యక్తం చేస్తున్నారు. అగ్రికల్చర్ కమిషనర్ ఆఫీస్ అంటే అక్కడ నుంచి నెత్తుకుంటే ఇక్కడికి వచ్చాం. చదువుకున్న వాళ్ళమే, వ్యవసాయం చేసే చదువుకున్న వాళ్ళమే ఎంత ఇబ్బంది పడుతుంటే నిరక్షరాస్యులు కూడా ఉన్నారు. ఫార్మర్స్ వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడతారు. ఇదే క్యాంపుని జిల్లాల వైడ్గా ఇచ్చి అప్పటికప్పుడే పరిష్కరించినట్లయితే ఈ సమస్యకి ఇంతమంది రైతులు ఇక్కడికి వచ్చి తిండి తిప్పలు లేకుండా, వాటర్ లేకుండా నానా ఇబ్బందులు పడుతున్నాం ఇక్కడికి వచ్చి. రుణమాఫీ అర్హతకు సంబంధించి 1,00,000 సందేహాలున్నాయని, వాటిని క్లియర్ కట్గా వివరించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. రావడము పోవడము అక్కడ బ్యాంకులు ఏం చెప్తే మాకేం తెలుదని అంటారు. రెవెన్యూ వాళ్ళు చేసిన పొరపాటు, మాకు రేషన్ కార్డే లేదు, ఓటర్ ఐడి తీసుకోమన్నారు, ఓటర్ ఐడి ఇచ్చాము, మళ్ళీ పెట్టాము, సెకండ్ పేజ్లో పోలేదు. దాన్ని ఎలా తీసుకోవాలా, ఎలా చేసుకోవాలా మాకే అర్థం కాలేదు. దీని గురించి ఒక పేపర్లోనూ, న్యూస్ పేపర్లోనూ, మీడియాల ద్వారా పంపించి ఈ విధంగా ఉంటే పోతుంది, ఈ విధంగా ఉంటే పోదు, ఈ విధంగా ఉంటే వాళ్ళు రండి హైదరాబాద్ కంటే మా ఖర్చులు తగ్గి రైతులు ఇబ్బందులను తగ్గుతాయి సార్. ఇప్పటి వరకు సొంతూర్లలో బ్యాంకుల చుట్టూ రౌండ్లు కొట్టిన రైతులు ఇప్పుడు సచివాలయం, గ్రీవెన్స్ సెల్ చుట్టూ తిరగలేక అలసిపోతున్నారు. బ్యాంకుల్లాగే గ్రీవెన్స్ సెల్ కూడా తమను నానా తిప్పలకు గురిచేస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాక్షి న్యూస్, హైదరాబాద్. రైతు రాజ్యం కార్యక్రమంపై మీ అభిప్రాయాలు, సూచనలు మాకు పంపండి. మా అడ్రస్ రైతు రాజ్యం, సాక్షి టీవీ, సాక్షి టవర్స్, 6-3-249/1, రోడ్ నెంబర్ 1, బంజారా హిల్స్, హైదరాబాద్ 500034. మా ఇమెయిల్ అడ్రస్ raituradyam@sakshitv.com. ఇది ఇవాల్టి రైతు రాజ్యం. స్టే ట్యూన్ టు సాక్షి.